అన్న నేను దేవేంద్ర, నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి. చాలా రోజుల నుండి ఈ సంఘటన జరుగుతూనే ఉంది. ఎందుకంటే అన్న వచ్చిండు, వాళ్ళ స్టూడెంట్ యూనియన్ NSCI ఇన్వైట్ చేసింది, అన్న రా అన్న ఫుట్బాల్ ఆడదాం ఇక్కడ అంటే అన్న వచ్చిండు, చూసిండు, కొంచెం జలస్ ఫీల్ అయిండు. అన్న ల్యాండ్ చూసిండు, ల్యాండ్ పట్టుకుపోయిండు, 50 బుల్డోజర్లు పంపిండు, మొత్తం ల్యాండ్ ఎంకరేజ్మెంట్ చేస్తుండు. ఎందుకు చేస్తున్నావు అన్న అనుకున్నట్టే ఆ భూమి కేవలం మాది గవర్నమెంట్ భూమి అన్న. ఇందిరామ రాజ్యం అంటావు, ఇందిరామ డొనేట్ చేస్తే 2300 ఎకరాల భూమి ఎక్కడుందన్న? మాది 400 ఎకరాలు మేమైతే మా భూమి ఎక్కడుంది? 2300 ఎకరాలు. అది కూడా రిజర్వ్ ఏరియా, అది ఫారెస్ట్ ఏరియా. హైదరాబాద్ లో కేవలం కార్బన్ సింక్ ఏరియా ఉందంటే ఇది కేవలం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే ఉంది. ఆ ఫారెస్ట్ నీకు ఎందుకన్నా? నువ్వు డెవలప్మెంట్ ఎక్కడన్నా ప్రభుత్వ భూమి, నువ్వు ప్రభుత్వ భూమి అయితే నువ్వు ల్యాండ్ రెవెన్యూ సర్వే చేయి, ల్యాండ్ రెవెన్యూ సర్వే చేసి నీ ప్రభుత్వ భూమి అను. అది బిల్లిరావు కేసులో గెలిస్తే, బిల్లిరావు కోర్టు కేసు గెలిస్తే అది నీ భూమి అయిపోతుందా? అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి. అది భూమి ఎందుకు తీసుకున్నారు? తన షేలో అయింది. ఇది ఎన్ని రోజుల వరకు అయితే ఇది ఆగదు అన్న రేవంత్ రెడ్డి అనేది. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రోజుల వరకు అయితే ఆపవు, అన్ని రోజుల వరకు మేము మా ఉద్రిక్తత మేము కొనసాగిస్తూనే ఉంటాము. రేపు ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గుర్తు చేస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఏబీపీ కార్యకర్తవని. ఈ అరెస్ట్ చేసిన మాకు ఇంకా నేషనల్ వైడ్ కాల్ ఇస్తున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక పెద్ద స్టాండ్ అయితే తీసుకుంటుంది. నీ అరెస్టుల్ని భయపడదు, మీ అరెస్టుల్ని భయపడదు, మీ రాజకీయాన్ని, మీ గుండాయిజాన్ని భయపడదు రేవంత్ రెడ్డి.